అప్పుడు అప్పుడు అంటే హిందీలో ఏం చెప్పానమ్మా? నేకే సమయ్. నేకే సమయ్ అని గుర్తుపెట్టుకోమన్నాను. అవునా? ఇప్పుడు ఈ పదాన్ని వాక్యాలలో ఎలా ఉపయోగిస్తున్నాము అనేది చూద్దామా మరి? రండి. నువ్వు సిమ్లాకు వెళ్ళినప్పుడు నీవు డాక్టర్ను సంప్రదించు. నువ్వు సిమ్లాకు వెళ్ళినప్పుడు నీవు డాక్టర్ను సంప్రదించు. చూసారా వాక్యం? మరి ఇప్పుడు ఇంత పెద్ద వాక్యాన్ని మనం హిందీలో చెప్పాలి అంటే కష్టం కదా. ఎందుకని? మనం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం కాబట్టి. అందుకని మనం ఒక చిన్న టెక్నిక్ ఉపయోగిద్దాం. అది ఏమిటంటే, ఆ వాక్యాన్ని మీరు గమనిస్తే అప్పుడు అని ఎక్కడైతే వచ్చిందో అది మొదటి పార్ట్గా, అప్పుడు అనే పదం తరువాత ఉండేటువంటి వాక్యాన్ని రెండో వాక్యంగా డివైడ్ చేయండి. చూడండి, నువ్వు సిమ్లాకు వెళ్ళినప్పుడు నీవు డాక్టర్ను సంప్రదించు. అందులో రెండు పార్ట్స్ ఉన్నాయి. ఎలా అంటే, నువ్వు సిమ్లాకు వెళ్ళినప్పుడు అనేది ఒక పార్ట్గా డివైడ్ చేయండి. ఆ తర్వాత నుంచి ఏముంది వాక్యం? నీవు డాక్టర్ను సంప్రదించు. ఇది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. చూడండి, ముందుగా మొదటి పార్ట్ చూడండి. నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు, నువ్వు అంటే హిందీలో తుమ్. తుమ్. సిమ్లాకు అంటే హిందీలో సిమ్లా. సిమ్లా. వెళ్ళినప్పుడు. వెళ్ళడం అంటే హిందీలో ఏం చెప్పానమ్మా? క్రియలు నేర్చుకున్నాం కదా. ఏంటి? జా. జా. అప్పుడు అంటే నేకే సమయ్. నేకే సమయ్. చూడండి, నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు అంటే హిందీలో తుమ్ సిమ్లా జానేకే సమయ్. తుమ్ సిమ్లా జానేకే సమయ్. రెండో వాక్యం, నీవు డాక్టర్ను సంప్రదించు. నీవు అంటే హిందీలో తుమ్. తుమ్. డాక్టర్ను హిందీలో, డాక్టరు అంటే హిందీలో డాక్టరే. సంప్రదించు. సోచో. మనం ఇక్కడ డాక్టర్ను అన్నాం కాబట్టి డాక్టర్సే. సంప్రదించు. సోచో. నీవు డాక్టర్ను సంప్రదించు అంటే హిందీలో తుమ్ డాక్టర్సే సోచో. ఇప్పుడు కలిపి చెప్పాలి. నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు నీవు డాక్టర్ను సంప్రదించు అంటే హిందీలో తుమ్ సిమ్లా జానేకే సమయ్ తుమ్ డాక్టర్సే సోచో. నెక్స్ట్, నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు నాకు రావాలనే ఉంది, కానీ మంగళవారం నాకు మరో పని ఉంది. నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు నాకు రావాలనే ఉంది, కానీ మంగళవారం నాకు మరొక పని ఉంది. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం హిందీలో చెప్పాలి. ఏం చెప్పాను? ఎంత పెద్ద వాక్యం అయినా సరే అప్పుడు అనేది ఫస్ట్ పార్ట్ గాను, ఆ తర్వాత ఉండేటువంటి దాన్ని సెకండ్ పార్ట్గాను తీసుకోమన్నాను. మరి ఈ వాక్యంలో కూడా నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు అనేది ఫస్ట్ పార్ట్గా తీసుకోవాలి. నాకు రావాలనే ఉంది, కానీ మంగళవారం నాకు మరొక పని ఉంది అనేది రెండో పార్ట్గా తీసుకోండి. లేదు, నాకు రావాలనే ఉంది అనేది రెండో పార్ట్గా, కానీ మంగళవారం నాకు మరో పని ఉంది అనేది మూడో పార్ట్గా తీసుకోండి. అంటే ఇలా పార్ట్స్గా ఎందుకు తీసుకోమంటున్నానంటే, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం కాబట్టి చిన్న చిన్న వాక్యాలుగా అయితే త్వరగా మనం నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో చెప్తున్నాను అంతే. ఓకే, చూడండి, నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు హిందీలో తుమ్ సిమ్లా జానేకే సమయ్ అని చెప్పాను. ఎలా వచ్చిందండి ఇది? నువ్వు అంటే హిందీలో తుమ్. తుమ్. సిమ్లాకు అంటే హిందీలో సిమ్లా. వెళ్ళినప్పుడు. వెళ్ళడం అంటే హిందీలో జా. జా. అప్పుడు అంటే ఏం చెప్పాను? ఏ పదం గుర్తుపెట్టుకోమన్నాను? నేకే సమయ్. చూడండి, నువ్వు సిమ్లాకు వెళ్ళినప్పుడు అంటే హిందీలో తుమ్ సిమ్లా జానేకే సమయ్. నెక్స్ట్ ఇంకేంటి? నాకు రావాలనే ఉంది. హిందీలో నాకు అంటే ముజే. ముజే. రావాలనే ఉంది. ఆనా చాహ. ఆనా చాహ.
నాకు రావాలనే ఉంది. ముజే ఆనా చాహా. కానీ హిందీలో కానీ అంటే లేకిన్, లేకిన్ మంగళవారం నాకు మరో పని ఉంది. మంగళవారము అంటే హిందీలో మంగళవార్, మంగళవార్. నాకు హిందీలో ముజే, ముజే మరో పని ఉంది. మరో అంటే ఔర్ ఏక్ కామ్ హై. మరో అంటే ఔర్ ఒక పని ఉంది. ఏక్ కామ్ హై. తెలుగులో ఇక్కడ ఒక పని ఉంది అని ఇవ్వలేదు, కానీ హిందీలో ఏక్ కామ్ హై అని ఇచ్చాను, అంటే ఒక పని ఉంది అని ఇచ్చాను, అంతే తేడా. ఓకే, ఇప్పుడు పూర్తిగా కలిపి చెప్పండి. నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు నాకు రావాలనే ఉంది, కానీ మంగళవారం నాకు మరొక పని ఉంది. హిందీలో తుమ్ సిమ్లా जाने के समय मुझे आना चाहा, लेकिन मंगलवार मुझे और एक काम है. నెక్స్ట్, నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు రాజు నన్ను తన పెళ్లికి ఆహ్వానించాడు. నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు రాజు నన్ను తన పెళ్లికి ఆహ్వానించాడు. ఈ వాక్యాన్ని కూడా మనం రెండు పార్ట్లుగా డివైడ్ చేయొచ్చు. ఎలా? అప్పుడు అనేది మొదటి పార్ట్గా, ఆ తర్వాత రెండో పార్ట్గా డివైడ్ చేయండి. ఫస్ట్ పార్ట్ చూడండి, నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు. ఇది మీకు తెలుసు ఏంటి? తుమ్ సిమ్లా జానేకే సమయ్. తుమ్ సిమ్లా జానేకే సమయ్. నువ్వు అంటే హిందీలో తుమ్, తుమ్. సిమ్లాకు హిందీలో సిమ్లా, సిమ్లా. వెళ్ళినప్పుడు, వెళ్ళటం అంటే హిందీలో జా, జా. అప్పుడు అంటే హిందీలో నేకే సమయ్. తుమ్ సిమ్లా జానేకే సమయ్. రెండో పార్ట్, రాజు నన్ను తన పెళ్లికి ఆహ్వానించాడు. రాజు అనేది పేరు కాబట్టి హిందీలో కూడా రాజు. నన్ను అంటే హిందీలో ముజే, ముజే. తన పెళ్ళికి, తన అంటే హిందీలో ఆప్నే, ఆప్నే. పెళ్ళికి హిందీలో వివాహ్కో, వివాహ్కో. ఆహ్వానించాడు, నిమంత్రన్ కియా, నిమంత్రన్ కియా. రాజు నన్ను తన పెళ్లికి ఆహ్వానించాడు అంటే హిందీలో రాజు ముజే ఆప్నే వివాహకో నిమంత్రన్ కియా. ఇప్పుడు కలిపి చెప్పాలి. నువ్వు సిమ్లాకు వెళ్ళినప్పుడు రాజు నన్ను తన పెళ్లికి ఆహ్వానించాడు. హిందీలో అయితే తుమ్ సిమ్లా జానేకే సమయ్ రాజు ముజే ఆప్నే వివాహకో నిమంత్రన్ కియా. నెక్స్ట్, నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు అతను ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాడు. నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడే అతను ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అనుకున్నాడు. మరి ఈ వాక్యాన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అప్పుడు అనేది వచ్చింది కాబట్టి అప్పుడు అనేది ఫస్ట్ పార్ట్గా తీసుకోండి. ఆ తర్వాత నుంచి రెండో పార్ట్గా తీసుకోండి. చూడండి, ఫస్ట్ పార్ట్, నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు. నువ్వు అంటే హిందీలో తుమ్, తుమ్. సిమ్లాకు అంటే హిందీలో సిమ్లా, సిమ్లా. వెళ్ళినప్పుడు హిందీలో, వెళ్ళడం అంటే హిందీలో జా, జా. అప్పుడు అంటే నేకే సమయ్. నువ్వు సిమ్లాకు వెళ్ళినప్పుడు అంటే హిందీలో తుమ్ సిమ్లా జానేకే సమయ్. రెండో పాట చూడండి, అతను ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాడు. అతను అంటే హిందీలో ఏం చెప్పాలి? వహ్ లేదా ఓ. ఇక్కడ నుండి, ఇక్కడ అంటే హిందీలో యహా, యహా. నుంచి లేదా నుండి హిందీలో సే. వెళ్ళిపోదాం అనుకున్నాడు హిందీలో జానా చాహతా హై. వెళ్ళటం అంటే ఇక్కడ జానా, పోదాం అనుకున్నాడు అంటే చాహతా హై. అతను ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అనుకున్నాడు అంటే హిందీలో ఓ యహాసే జానా చాహతా హై. కలిపి చెప్పండి. నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు అతను ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అనుకున్నాడు హిందీలో.
तुम शिमला जाने के समय वो यहाँ से जाना चाहता है. నెక్స్ట్, నువ్వు సినిమాకి వెళ్ళినప్పుడు నేను ఆమెను పెళ్ళాడాలనుకుంటున్నాను. నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు నేను ఆమెను పెళ్ళాడాలనుకుంటున్నాను. ఓకే, ఈ వాక్యాన్ని కూడా మనం రెండుగా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్, నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు అనేది ఫస్ట్ పార్ట్గా, మిగిలింది రెండో పార్ట్గా. ముందుగా నువ్వు అంటే హిందీలో తుమ్, తుమ్. సిమ్లాకు అంటే హిందీలో సిమ్లా, సిమ్లా. వెళ్ళినప్పుడు హిందీలో జానేకే సమయ్, జానేకే సమయ్. నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు అంటే హిందీలో తుమ్ సిమ్లా జానేకే సమయ్. రెండో పార్ట్, నేను ఆమెను పెళ్ళాడాలనుకుంటున్నాను. హిందీలో నేను అంటే హిందీలో మే, మే. ఆమెను హిందీలో ఉస్కే, ఉస్కే. పెళ్ళాడాలనుకుంటున్నాను అంటే వివాహ కర్నా చాహతా హూ, వివాహ కర్నా చాహతా హూ. నేను ఆమెను పెళ్ళాడాలనుకుంటున్నాను అంటే హిందీలో మే ఉస్కే వివాహ కర్నా చాహతా హూ. కలిపి చెప్పండి. నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు నేను ఆమెను పెళ్ళాడాలనుకుంటున్నాను అంటే హిందీలో तुम शिमला जाने के समय मैं उसके विवाह करना चाहता हूँ. నెక్స్ట్, నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు ఆమె మళ్ళీ వస్తుందా? నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు ఆమె మళ్ళీ వస్తుందా? క్వశ్చన్ ఇక్కడన్నా సరే మీరు అప్పుడు అని కనిపిస్తే ఫస్ట్ పార్ట్గా తీసుకోవాలి. చూడండి, నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు వచ్చింది కదా, ఫస్ట్ పార్ట్ తీసుకోండి. నువ్వు అంటే హిందీలో తుమ్, తుమ్. సిమ్లాకు అంటే హిందీలో సిమ్లా, సిమ్లా. వెళ్ళినప్పుడు, వెళ్ళడం అంటే హిందీలో జా, జా. అప్పుడు అంటే నేకే సమయ్. నువ్వు సిమ్లాకు వెళ్ళినప్పుడు అంటే హిందీలో తుమ్ సిమ్లా జానేకే సమయ్. రెండో పార్ట్, ఆమె మళ్ళీ వస్తుందా? ఆమె అంటే హిందీలో వహ్, వహ్ లేదా ఓ, ఓ. మళ్ళీ హిందీలో ఫిర్, ఫిర్. వస్తుందా హిందీలో ఆయేగి. ఆమె మళ్ళీ వస్తుందా హిందీలో ఓ ఫిర్ ఆయేగి, ఓ ఫిర్ ఆయేగి. కలిపి చెప్పాలి. నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు ఆమె మళ్ళీ వస్తుందా హిందీలో తుమ్ సిమ్లా జానేకే సమయ్ ఓ ఫిర్ ఆయేగి. నెక్స్ట్, నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు నువ్వు ఏం చూస్తావు? నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు నువ్వు ఏం చూస్తావు? దీన్ని కూడా మనం రెండు పార్ట్లుగా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ పార్ట్ ఏంటి? నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు. నువ్వు అంటే హిందీలో తుమ్, తుమ్. సిమ్లాకు హిందీలో సిమ్లా, సిమ్లా. వెళ్ళినప్పుడు జానేకే సమయ్. నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు హిందీలో తుమ్ సిమ్లా జానేకే సమయ్. నీవు ఏమి చూస్తావు? నీవు ఏమి చూస్తావు? నీవు అంటే హిందీలో తుమ్నే, తుమ్నే. ఏమి అంటే హిందీలో క్యా, క్యా. చూస్తావు హిందీలో దేఖా. నీవు ఏం చూస్తావు అంటే హిందీలో తుమ్నే క్యా దేఖా, తుమ్నే క్యా దేఖా. కలిపి చెప్పాలి. ఇప్పుడు నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు నీవు ఏం చూస్తావు అంటే హిందీలో తుమ్ సిమ్లా జానేకే సమయ్ తుమ్నే క్యా దేఖా. నెక్స్ట్, నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు ఇది నాకు సంతోషకరమైన తరుణం. నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు ఇది నాకు సంతోషకరమైన తరుణం. ఈ వాక్యాన్ని ఇప్పుడు హిందీలో చెప్పాలి. చెప్పాలి అంటే మనకి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్గా విడదీయాలి అని చెప్పాను. నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు అనేది ఫస్ట్ పార్ట్గా,
మిగిలిందంతా సెకండ్ పార్ట్గా డివైడ్ చేయాలని చెప్పాను, అవునా? ఫస్ట్ పార్ట్ చూడండి. నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు, నువ్వు అంటే హిందీలో తుమ్, తుమ్. సిమ్లాకు అంటే హిందీలో సిమ్లా, సిమ్లా. వెళ్ళినప్పుడు హిందీలో జానేకే సమయ్, జానేకే సమయ్. నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు అంటే హిందీలో తుమ్ సిమ్లా జానేకే సమయ్. రెండో వాక్యం, ఇది నాకు సంతోషకరమైన తరుణము. ఇది అంటే హిందీలో యహ్, యహ్. నాకు అంటే హిందీలో ముజ్కో, ముజ్కో. సంతోషకరమైన హిందీకి వచ్చేసరికి సంతోషదాయక్, సంతోషదాయక్. తరుణము అంటే హిందీలో తరుణ్ హై. ఇది నాకు సంతోషకరమైన తరుణము అంటే హిందీలో యహ ముజ్కో సంతోషదాయక్ తరుణ్ హై. కలిపి చెప్పండి. నువ్వు సిమ్లాకు వెళ్ళినప్పుడు ఇది నాకు సంతోషకరమైన తరుణం. దీన్ని హిందీలో చెప్తే ఎట్లా ఉంటుంది? తుమ్ సిమ్లా జానేకే సమయ్ యహ ముజ్కో సంతోషదాయక్ తరుణ్ హై. నెక్స్ట్, నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడుంటున్నావు? నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడుంటున్నావు? దీన్ని కూడా మనం రెండు భాగాలుగా డివైడ్ చేయొచ్చు. నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు అనేది ఒక పార్ట్గా, నీవు ఎక్కడుంటున్నావు అనేది రెండో పార్ట్గా డివైడ్ చేయండి. ఫస్ట్ పార్ట్ చూడండి. నువ్వు సిమ్లాకు వెళ్ళినప్పుడు, నువ్వు అంటే హిందీలో తుమ్, తుమ్. సిమ్లాకు హిందీలో సిమ్లా, సిమ్లా. వెళ్ళినప్పుడు హిందీలో జానేకే సమయ్, జానేకే సమయ్. నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు అంటే హిందీలో తుమ్ సిమ్లా జానేకే సమయ్. రెండో పార్ట్, నువ్వు ఎక్కడుంటున్నావు? నువ్వు లేదా నీవు అంటే హిందీలో తుమ్, తుమ్. ఎక్కడ హిందీలో కహా, కహా. ఉంటున్నావు అంటే హిందీలో రహతే హో, రహతే హో. నీవు ఎక్కడుంటున్నావు హిందీలో తుమ్ కహా రహతే హో. కలిపి చెప్పండి. నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు నీవు ఎక్కడుంటున్నావు? హిందీలో తుమ్ సిమ్లా జానేకే సమయ్ తుమ్ కహా రహతే హో. నెక్స్ట్, నువ్వు సిమ్లాకు వెళ్ళినప్పుడు మేము హైదరాబాద్ వెళ్తున్నాము. నువ్వు సిమ్లాకి వెళ్తున్నప్పుడు మేము హైదరాబాద్ వెళ్తున్నాం. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం హిందీలో చెప్పాలి. అయితే దీన్ని మనం రెండు భాగాలుగా డివైడ్ చేస్తే మనకు సింపుల్గా చెప్పొచ్చు. ఫస్ట్ భాగం ఏంటి? నువ్వు సిమ్లాకి వెళ్ళినప్పుడు. రెండో పాటు మేము హైదరాబాద్ వెళుతున్నాము. ఓకే, ఫస్ట్ పార్ట్ చూడండి. నువ్వు అంటే హిందీలో తుమ్, తుమ్. సిమ్లాకు అంటే హిందీలో సిమ్లా, సిమ్లా. వెళ్ళినప్పుడు హిందీలో జానేకే సమయ్, జానేకే సమయ్. నువ్వు సిమ్లాకు వెళ్ళినప్పుడు అంటే హిందీలో తుమ్ సిమ్లా జానేకే సమయ్. రెండో పాట ఏంటి? మేము హైదరాబాద్ వెళుతున్నాము. హిందీలో మేము అంటే హిందీలో హమ్, హమ్. హైదరాబాద్ అంటే హిందీలో అయినా హైదరాబాదే. వెళుతున్నాము జాతే హై. మేము హైదరాబాద్ వెళుతున్నాము అంటే హిందీలో హమ్ హైదరాబాద్ జాతే హై. కలిపి చెప్పాలి. ఇప్పుడు నువ్వు సిమ్లాకు వెళ్ళినప్పుడు మేము హైదరాబాద్ వెళ్తున్నాము. దీని హిందీలో చూస్తే తుమ్ సిమ్లా జానేకే సమయ్ హమ్ హైదరాబాద్ జాతే హై. ఓకే.